ఇశ్రాయేలీయుల విడుదల మరియు ఎర్ర సముద్రం దాటుట. ఫరో ప్రజలను వెళ్లనిచ్చినప్పుడు ఫిలిస్తీయుల దేశం మీదుగా వెళ్లే దారి దగ్గరగా ఉన్నప్పటికీ దేవుడు వారిని ఆ మార్గంలో నడిపించలేదు. ఎందుకంటే ప్రజలు యుద్ధాన్ని చూసినప్పుడు తమ మనస్సు మార్చుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్తారేమో అని దేవుడు అనుకున్నాడు. అందుకే దేవుడు ప్రజలను ఎర్ర సముద్రం వైపు ఉన్న అరణ్య మార్గంలో నడిపించాడు. దేవుని మార్గదర్శకత్వం. పగటివేళ వారికి త్రోవ చూపడానికి యెహోవా మేఘస్తంభంలో వారి ముందు వెళ్లేవాడు. రాత్రివేళ వారికి వెలుగునివ్వడానికి ఆయన అగ్నిస్తంభంలో ఉండి వారు పగలూ రాత్రి ప్రయాణించేలా చేశాడు. వారు సుక్కోతు నుండి బయలుదేరి అరణ్య అంచున ఉన్న ఏదోములో దిగారు. అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి పీహ హీరోతు దగ్గర, అంటే మిగ్దోలుకు సముద్రానికి మధ్యన ఉన్నవారితో చెప్పు. ఫరో తరుముకు రావడం. ఫరో తన మనస్సు మార్చుకుని, మనమేమి చేశాం, మనకు సేవ చేసే ఇశ్రాయేలీయులను ఎందుకు వెళ్లనిచ్చాం అని అనుకున్నాడు. అతను తన రథాన్ని సిద్ధం చేసుకుని తన సైన్యాన్ని వెంటపెట్టుకుని బయలుదేరాడు. ఫరో అత్యుత్తమమైన 600 రథాలను, ఐగుప్తులోని మిగిలిన అన్ని రథాలను తీసుకుని ఇశ్రాయేలీయులను వెంటాడాడు. ఐగుప్తీయులు తమను తరుముకు రావడం చూసి ఇశ్రాయేలీయులు ఎంతో భయపడి మోషేతో ఇలా అన్నారు: ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఈ అరణ్యంలో చావడానికి తీసుకువచ్చావా? ఐగుప్తీయులకు సేవ చేయడం కంటే ఈ అరణ్యంలో చావడం మాకు మేలా. మోషే ధైర్యం మరియు అద్భుతం. మోషే ప్రజలతో ఇలా అన్నాడు: భయపడకండి, స్థిరంగా నిలబడండి. ఈరోజు యెహోవా మీకు కలిగించే రక్షణను చూడండి. ఈరోజు మీరు చూస్తున్న ఐగుప్తీయులను ఇక ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షాన యుద్ధం చేస్తాడు. మీరు ఊరకనే ఉండాలి. అప్పుడు దేవుడు మోషేతో, నీ కర్రను ఎత్తి సముద్రం మీద నీ చెయ్యి చాచు, అప్పుడు నీరు విభజించబడుతుంది అని చెప్పాడు. దేవుని దూత మరియు మేఘస్తంభం ఇశ్రాయేలీయుల వెనుకకు వెళ్లి ఐగుప్తు సైన్యానికి, ఇశ్రాయేలీయులకు మధ్య నిలిచాయి. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగానే యెహోవా బలమైన తూర్పుగాలిచేత రాత్రంతా సముద్రాన్ని వెనక్కి నెట్టి దానిని ఆరిన నేలగా మార్చాడు. నీళ్లు ఇరుపక్కల గోడలా నిలబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచి వెళ్లారు. ఐగుప్తీయుల పతనం. ఐగుప్తీయులు వారిని వెంబడిస్తూ సముద్రం మధ్యలోకి వెళ్లారు. అయితే దేవుడు వారి రథచక్రాలు ఊడిపోయేలా చేసి వారిని గందగోళానికి గురిచేశాడు. ఐగుప్తీయులు భయపడి, యెహోవా వారి పక్షాన మనతో యుద్ధం చేస్తున్నాడు, పారిపోదాం పదండి అని కేకలు వేశారు. అప్పుడు యెహోవా ఆజ్ఞ మేరకు మోషే మళ్లీ సముద్రం మీద తన చెయ్యి చాపాడు. తెల్లవారుజామున సముద్రం తిరిగి తన యథాస్థితికి వచ్చింది. ఫరో సైన్యం మొత్తం సముద్రంలో మునిగిపోయింది. ఒక్కరు కూడా బ్రతకలేదు. యెహోవా చేసిన ఈ గొప్ప కార్యమును చూసి ప్రజలు ఆయన యందు భయభక్తులు కలిగి యెహోవాను, ఆయన సేవకుడైన మోషేను నమ్మారు.